హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీ తెలుగు వంటలు. ఈరోజు ఆకుపప్పు ఎలా చేయాలని చేసి చూపిస్తున్నానండి. అంటే ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొన్ని డిఫరెంట్గా చేస్తున్నాను. ఇవి ఇడ్లీ, దోశ, చపాతీ, పూర్లకి అన్నిటికీ బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ అండి. దీన్ని నేను చేయడానికి ఇక్కడ ముందుగా ఒక పాలకూర కట్టని తీసుకొని క్లీన్ చేసి కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలానే పెసరపప్పు ఒక కప్పు, 1.5 కప్పు వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకొని తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలానే ఇంగువ కొన్ని, అలానే ఒక 2-3 ఎండుమిర్చి, అలానే దంచుకున్న 4-5 వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకోండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 3, తర్వాత ఒక చిన్న ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేయాలని పని కూడా లేదు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని అందులో ఉప్పు, అలానే వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకొని తర్వాత బాగా పండు టమాటాని ఒకటి కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొట్టు వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. వీటిలో నీళ్ళేం అవసరం లేదండి, ఎందుకంటే పాలకూరలో ఉండే నీళ్ళంతా ఈ ఆకులకి దిగి బాగా ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చాలు అండి. అందులో ఉండే పచ్చివాసన అన్నీ పోతుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పెసరపప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చండి. పలుచగా కావాలంటే నేను ఇక్కడ చిక్కగానే చేసుకుంటున్నాను. ఈ విధంగా తయారైన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో కొన్ని నిమ్మరసం, అలానే కొన్ని కొబ్బరిని ఇక్కడ తురుముకొని వేసుకుంటున్నానండి. ఇవి 2 ఆప్షనల్ని, మీకు కావాలంటే వేసుకోవచ్చండి. అంతే, మన పాలాకు పప్పు రెడీ అయిందండి. మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.